ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురైంది. మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, ఏసీపీ ప్రణీత్రావుల బెయిల్ పిటిషన్ కొట్టేసింది నాంపల్లి కోర్టు. బెయిల్ ఇవ్వొద్దన్న పోలీసుల వాదనలతో ఏకీభవించింది న్యాయస్థానం. ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ ఇవ్వాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు నిందితులు. వారి వాదనలు తోసిపుచ్చింది నాంపల్లి కోర్టు. రైట్, ఇక ఫోన్ ట్యాపింగ్ పై మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టివేతపై సంబంధించి అప్డేట్స్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు ఇన్వెస్టిగేషన్ జరిగింది. తాజాగా అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిచ్యువేషన్ కూడా చూసాం. చాలా కీలకమైన టెక్నికల్ ఎవిడెన్స్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి. అయితే ముందు నుండి కూడా ఈ కేసు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కొందరు అధికారులు తొత్తులుగా వ్యవహరించారు. మొత్తము ఇతర పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు అనుకోవచ్చు, లేకపోతే వ్యాపారస్తులకు సంబంధించి వాళ్ళ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేయడం, వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళపైన మానిటరింగ్ చేయడం జరిగింది అనేది కొంతవరకు ఈ కేసు సంబంధించి ఎస్టాబ్లిష్ చేశారు. దానికి సంబంధించి అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే ఈ కేసు సంబంధించి పోలీస్ అధికారులు అరెస్ట్ అయ్యారు, అటు రాధాకిషన్, హైదరాబాద్ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ ఓఎస్జీ రాధాకిషన్తో పాటు ఇటు ఏసీపీలు భుజంగరావు, తిరుపతన్న, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నతో పాటు ఇటు ప్రణీత్ రావు కూడా ఈ కేసు సంబంధించి ఇప్పటికే అరెస్ట్ అయిన పరిస్థితి. సో ఇప్పటికే జైల్లో ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించిన కన్ఫెషన్ రిపోర్ట్ కూడా ఇప్పటికే పోలీసులు తీసుకున్నారు. ఆ కన్ఫెషన్ రిపోర్ట్లో కూడా చాలా కీలకమైన కన్ఫెషన్ని ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పూర్తి స్థాయిలో అతని కనుసన్నల్లోనే, అతని గైడ్ లైన్స్లోనే ఇదంతా కూడా జరిగింది అనేది చాలా క్లియర్గా కన్ఫెషన్ నిందితులు ఇచ్చారు. దాని తర్వాత అటు ప్రభాకర్ రావుతో పాటు మరొక ఛానల్ సంబంధించిన ఎండి ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతం ఈ కేసు సంబంధించి అబ్స్కాండింగ్లో ఉన్నారు. అయితే నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితులు ముందు నుండి కూడా ఈ కేసు సంబంధించి ఎప్పుడు ఏ ఛాన్స్ దొరికినా ప్రతి ఒక్క గ్రౌండ్లో కూడా బెయిల్ కోసము ఎప్పుడు కూడా చూస్తున్న పరిస్థితి. బెయిల్కి సంబంధించి మళ్ళీ ఒకసారి ఇటు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, దాంతోపాటు ప్రణీత్రావు సంబంధించి బెయిల్ పిటిషన్ పైన ఈరోజు నాంపల్లి కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగాయి. నాంపల్లి కోర్టులో చాలా క్లియర్గా, ఎందుకంటే నిందితులు ఎప్పుడు బెయిల్ వేసినప్పటికి కూడా బెయిల్ పిటిషన్ సంబంధించి ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు జరిగినా కూడా పోలీసులు చాలా క్లియర్గా ఒకటే ఆర్గ్యూ చేస్తున్నారు. నిందితులకు కానీ బెయిల్ మంజూరు చేస్తే ఖచ్చితంగా ఈ కేసు సంబంధించి సాక్ష్యాధారాలు కావచ్చు, లేకపోతే కొందరు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది, కేసు కూడా పక్కదోవ పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దు అంటూ మాత్రం పోలీసులు ముందు నుండి కూడా ఆర్గ్యూ చేస్తున్నారు. అయితే తాజా బెయిల్ పిటిషన్ సంబంధించి ఇటు అడిషనల్ ఎస్పీ భుజంగరావు, తిరుపతన్నతో పాటు ప్రణీత్రావు సంబంధించిన బెయిల్ పిటిషన్ల పైన కూడా పోలీసులు చాలా క్లియర్గా ఇదే ఎస్టాబ్లిష్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళకి బెయిల్ మంజూరు చేస్తే ఈ కేసు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు, లేకపోతే ఈ కేసు సంబంధించి కొంతవరకు కొందరిని ప్రభావితం చేసి మొత్తం కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించి మొత్తం కూడా పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయొద్దు అనే వాదనలు పోలీసులు అయితే వినిపించారు. సో దానికి న్యాయస్థానం ఏకీభవించి వీళ్ళ బెయిల్ పిటిషన్ సంబంధించి కొట్టివేసింది. మళ్ళొకసారి నిందితులకి న్యాయస్థానంలో చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెయిల్ సంబంధించిన ఇష్యూస్లో ఈ కేసు సంబంధించి చాలా వరకు న్యాయస్థానం కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే అన్ని గ్రౌండ్స్లో కూడా బెయిల్ ఇవ్వాలా వద్దా అంటూ కూడా చాలా క్లియర్గా అన్ని వాదనలు విన్న తర్వాతనే బెయిల్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక ఫైనల్ డెసిషన్ అనేది న్యాయస్థానం ఇస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి, ఎందుకంటే ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పుడు ప్రతి ఒక్క గ్రౌండ్స్లో కూడా, ఎందుకంటే ఇప్పటికే అబ్స్కాండింగ్లో ఉన్న అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పుడు పోలీసుల ఛార్జ్షీట్లో చాలా వరకు తప్పులు ఉన్నాయి, ఆ గ్రౌండ్స్లో తనకు బెయిల్ మంజూరు చేయాలి అంటూ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాని తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో ఛార్జ్షీట్ సంబంధించి మళ్ళీ ఒకసారి దాన్ని రెక్టిఫై చేసి ఛార్జ్షీట్లో ఏదైతే తప్పులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మొత్తం క్లియర్ చేసేసి మళ్ళీ ఒకసారి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దాంతోపాటు మొన్న కేసుకు సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్, అంటే సీడీలు, పెన్ డ్రైవ్లో వీళ్ళు ఏదైతే డేటా తీసుకున్నారో, ఇన్ఫర్మేషన్ ఏదైతే గ్యాదర్ చేశారో దానికి సంబంధించి మొత్తం కూడా మొన్న న్యాయస్థానానికి ఏదైతే పోలీసులు ప్రజెంట్ చేశారో. అయితే తాజాగా బెయిల్కి సంబంధించిన పిటిషన్లు ఏదైతే అడిషనల్ ఎస్పీ భుజంగరావు, తిరుపతన్న, దాంతోపాటు ప్రణీత్రావు సంబంధించిన బెయిల్ పిటిషన్ పైన కొద్దిసేపటి క్రితమే ఆర్గ్యుమెంట్స్ సంబంధించి నాంపల్లి కోర్టులో జరిగాయి. దానికి సంబంధించి మాత్రము ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయొద్దు అంటూ పోలీసులు ఏదైతే ఆర్గ్యూ చేశారో దానికి ఏకీభవించి వీళ్ళ బెయిల్ పిటిషన్ అయితే ప్రస్తుతము న్యాయస్థానం కొట్టివేసింది. అయితే ఈ కేసు సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా చాలా వరకు టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, లేకపోతే ఇతరేతర ఆధారాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఇలాంటి టైంలో నిందితులకి బెయిల్ మంజూరు చేస్తే ఖచ్చితంగా కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కావచ్చు, లేకపోతే ఇతరేతర కొన్ని గ్రౌండ్స్లో ఇది ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడే పీక్ టైంలో ఉంది, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే ఏదైతే డేటా కలెక్ట్ చేశారో వాటికి సంబంధించి వాటన్నిటిని కూడా
రెక్టిఫై చేసుకుంటున్నారు పోలీసులు. దాంతోపాటు ఇటు ప్రభాకర్ రావు ఎవరైతే అబ్స్కాండింగ్లో ఉన్నాడో, పరారీలో ఉన్నాడు, ఇతర దేశాల్లో ఉన్నాడు, అప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు, ఆయనకు అనుసరణలోనే వీళ్ళు పనిచేశారు కాబట్టి ప్రభాకర్ రావుని కూడా పట్టుకొని వచ్చి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. దాంతోపాటు ఒక ఛానల్ సంబంధించిన ఎండి శ్రవణ్ కూడా అబ్స్కాండింగ్లో ఉన్నాడు, అతన్ని కూడా పట్టుకొని వచ్చి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. అంటే కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఒక పీక్ స్టేజ్లో ఉంది. ఇలాంటి టైంలో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయనే వాదనలు పోలీసులు అయితే వినిపించారు న్యాయస్థానంలో. నాంపల్లి కోర్టులో ఆ వాదనలకు సంబంధించి న్యాయస్థానము ఏకీభవించి ఎవరైతే అడిషనల్ ఎస్పీ భుజంగరావు, తిరుపతన్న, దాంతోపాటు ప్రణీత్ రావు సంబంధించిన బెయిల్ పిటిషన్ కొట్టివేశారు. సో మళ్ళొకసారి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన నిందితులకి న్యాయస్థానంలో చుక్కెదురైన పరిస్థితి ఈ కేసు సంబంధించి ప్రస్తుతం నెలకొంది.